1500 కోట్లు నెలకు అనుకుంటా. ఖర్చు వాలంటీర్లను తీసేసాక నెలకి తగ్గిందంటారా? మిగులంటారా? అవునవును, డబ్బులు మిగులుతున్నాయి కదా. 2 లక్షల మంది కదా వాళ్ళు, 5,000 అవి ప్రతి నెల మిగులుతున్నాయి కదా. పోనీ అయ్యన్న తల్లికి వందనాన్ని ఖర్చు పెట్టచ్చు కదా, ఫీజు రియంబర్స్మెంట్ ఖర్చు పెట్టచ్చు కదా. అవును, ఖర్చులు బోల్డ్ అని తగ్గించారు. నవరత్నాల్లోది ఏమి ఇవ్వలేదు, చేయూత ఇవ్వలేదు, తర్వాత దాని పేరేంటది అమ్మఒడి ఇవ్వలేదు, తర్వాత డ్వాక్రా రుణమాఫీ ఇచ్చేవాడు అతను ప్రతి ఏడాది, ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇట్లాంటి డబ్బులు బోల్డ్ అని, అలాగే బీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, ఇట్లాంటివన్నీ డబ్బులు వేసేవాడు. అవన్నీ ఆగిపోయినాయి కదా. అవన్నీ డబ్బులు అని మిగిలినట్టే కదా లెక్క ప్రకారం అయితే. అప్పులు చేస్తుంది, అప్పుడు ఎట్లా చేశారు, అప్పుడు అంతే చేస్తున్నారు కదా. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు చివరి రూపాయి వరకు వసూలు చేసుకుంటున్నారు కదా. పైగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్పులు ఇవి వస్తున్నాయి కదా. ఇంకా మరి అప్పుడేమో ఆ డబ్బులతో సంక్షేమ పథకాలు పెట్టాడు అంటున్నాం. ఇప్పుడు డబ్బులు అయితే అప్పు తీసుకుంటున్నాం, సంక్షేమ పథకాలు మాత్రం అమలు కావట్లేదు. ఇది తాత్కాలికంగా బాగుంటుంది. లాంగ్ స్టాండ్ వాళ్ళ జనం పరిస్థితి ఏంటి, చేతిలో డబ్బులు ఆడట్లా. లేబర్ చేతిలో డబ్బులు ఆడకపోవడం వల్ల వ్యాపారాలు సరిగ్గా లేవు. వ్యాపారాలు సరిగ్గా లేకపోతే రేపు పొద్దున పరిస్థితి ఏంటి. ఇప్పుడు ప్రస్తుతం బాగా సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి ఏకైక వ్యాపారం ఒకటి మద్యం. వాళ్ళకొక్కళ్ళకే ఒక బాటిల్ తాగేవాడు 3 తాగుతున్నాడట, తక్కువ రేటుకి వచ్చిందని. దాంతో ఒరిజినల్ గా 200 రూపాయల రేటు ఇప్పుడు 300 తాగుతున్నాడు, నడిచిపోతుంది. అదొక్కటి వ్యాపారాలు బాగున్నాయి, మిగతా వ్యాపారాలని బాగా దెబ్బతిన్నాయి అనమాట. అంటే ఈ మిగిలిన ఖర్చుల గురించి డబ్బులు ఏమవుతుందని వైసీపీ ప్రశ్నించాలి ఒక రకంగా. వైసీపీ ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. కాబట్టి ఎవడు పట్టించుకుంటున్నాడు, ఎవరికైనా వాడంతటా ఆడికి సమస్య వచ్చినప్పుడు పట్టించుకుంటాడు. రెండోది ఇంకోటి మాట్లాడితే ఏమైపోతుందనే భయం ఉంది, ఈ భయాన్ని పుట్టించారు. ఇవన్నీ అంత త్వరగా పోయాయి కదా. అంటే ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఉంటే ఆ పట్టాభను ఇంకొకరు లెక్కలతో సహా వచ్చి వాళ్ళు కూడా మధ్యలో నుంచి నేను అనేది అదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుతం